హలో ఎవ్రీవన్, ఈ మినీ వ్లాగ్ కొంచెం స్పెషల్ అన్నమాట. మీరు ఫుల్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది, చెక్ చేయనట్టయితే చెక్ చేసేయండి. ఇండియా నుంచి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వస్తుంది పిక్ చేసుకోవడానికి. మేము షికాగోకి వెళ్తున్నాము. మా ఊరు నుంచి 5 hours చూపిస్తుంది యాజ్ సచ్, వితౌట్ ఎనీ బ్రేక్స్. వాళ్ళ మధ్యాహ్నం నుంచి ఇద్దరం ఆఫ్ చేసుకున్నాము. ఇంకా వెళ్తూ దారిలోనే లంచ్ పికప్ చేసుకున్నాం సబ్వే నుంచి. ఐ థింక్ వెజ్ ప్యాటీ శాండ్విచ్ చూపించడం 5 గంటలే అయినా ఇంకా విత్ బ్రేక్స్ అండ్ ఆల్సో విత్ ట్రాఫిక్ జామ్. అంటే ఫ్రైడే ఈవినింగ్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో యుఎస్లో ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇంకా మధ్యలో కాఫీ బ్రేక్స్. స్టార్ బక్స్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ప్లేస్ కదా, ఎస్పెషల్లీ లాంగ్ డ్రైవ్స్ అప్పుడు. ఎక్కడన్నా పిల్లలు మాకు అవి కావాలి ఇవి కావాలి అంటారు, కానీ మా వాళ్ళు మాత్రము మాకు వద్దంటే వద్దంటారు, ఎస్పెషల్లీ షుగరీ డ్రింక్స్. ఏదో ఒకటి తాగు, మేము కాఫీ తాగుతున్నాం కదా, పైగా ట్రావెల్లో ఏదో ఒకటి వెళ్తూ ఉన్నట్టు ఉంటుంది కదా హైడ్రేషన్ లాగా అని. ఇంకా మేమే బలవంతం చేస్తే మురారి ఒకటి తీసుకున్నాడు. ఐ థింక్ స్ట్రాబెర్రీ అక్కాయి స్మూదీ అనుకుంటా. మేము ఇండియానా రీజియన్కి వచ్చేటప్పటికి వర్షం హోర్న పడుతూ ఉన్నింది. అసలు దానివల్లే 1 hour అలాగ డిలే అయింది. మొత్తానికి అయితే వెళ్ళినా ఎంటర్ అయిపోయాము. ఇదిగో చూస్తున్నారు దూరంగా, అదే షికాగో. ఎంటర్ అయ్యే కొందికి ఇంకా ట్రాఫిక్ పెరిగిపోతుంది. అసలు అయితే అన్ని రెడ్ ఏరియాసే. 6 times అనుకుంటా ట్రాఫిక్ జాము విత్ ఇన్ డౌన్ టౌన్. పోర్ట్ దగ్గరకు వచ్చేసాము, కనిపిస్తుంది కదా ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అనుకుంటున్నాను, కానీ తర్వాత చూస్తే అది టేక్ ఆఫ్ అవుతున్నట్టుగా డౌట్ వచ్చింది నాకు. ఫస్ట్లో చూస్తే ల్యాండ్ అవుతున్నట్టు అనిపించింది, కానీ ఇంకా 5 more minutes ఇంకా నాన్నను కలవబోతున్నానన్న ఆనందం బాగునింది. పాపం ఆయన అప్పటికే వచ్చేసి దాదాపు 1 hour అవుతుంది. బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఇదిగో చూస్తున్నారు కదా మా నాన్న. పికప్ చేసుకునేటప్పటికే దాదాపు 7:45 అలా అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా అరోరా టెంపుల్కి వెళ్ళిపోదామని అక్కడికి వెళ్తున్నాము. ఎందుకంటే 8:39 కల్లా క్లోజ్ చేసేస్తారు కదా. యాక్చువల్గా ఈ ట్రాఫిక్ ఈ హర్డిల్స్ ఏవి లేకుండా అంటే ముందు అరోరాకి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ నాన్నని పిక్ చేసుకొని వచ్చేద్దామని అనుకునింది. కాకపోతే ఇంకా లేట్ అయిపోవడం వల్ల ఇంకా నాన్నని పిక్ చేసుకుని తర్వాత నాన్నని కూడా తీసుకుని అరోరా టెంపుల్కి వెళ్ళాము. ఇదిగో కొత్తగా కట్టిన మ్యారేజ్ హాల్, అదే కన్వెన్షన్ సెంటర్ చాలా బాగుంది. వెరీ హ్యూజ్ అండ్ చాలా ఎస్థెటిక్ గా ఉంది. అరోరా వెంకటేశ్వర స్వామి టెంపుల్ వైపు చాలా బాగుంటుంది. ముందర లేక్, చుట్టూ స్పేషియస్ గా. నాన్న ఇదివరకే 2-3 times యుఎస్ వచ్చారు, కానీ షికాగోకి రాలేదనుకుంటా. సో ఇదే ఫస్ట్ టైం నాన్న షికాగో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడడం. ఇంకా ఫ్రైడే ఈవినింగ్ కదా, మేము వెళ్ళేటప్పటికి భ్రమరాంబిక అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉన్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వెంకటేశ్వర స్వామిది, అమ్మవార్లది అండ్ ఆల్సో మల్లికార్జున స్వామి వారు అలాంగ్ విత్ భ్రమరాంబిక అమ్మవారు. మేము ఈ టెంపుల్కి రావడం ఇది 5వ సారి అలా అనుకుంటా. ఇంతకుముందు వచ్చినప్పుడల్లా ఏదో కన్స్ట్రక్షన్ ఉన్నట్టు గుర్తు. దర్శనం అయిపోయి అక్కడ ప్రసాదాలు తీసుకున్నాం. లాస్ట్ మినిట్ కదా, అన్ని దొరకలేదు, కొన్ని దొరికాయి. ఫుల్ వ్లాగ్లు అన్ని కవర్ చేశాను, చెక్ చేయకుండా అంటే చెక్ చేసేయండి. ఫర్ వాచింగ్ ఈ మినీ వ్లాగ్. టేక్ కేర్, బాయ్.